హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఎంతో టేస్టీ అండ్ చాలా క్విక్ గా చేసుకోగలిగే ఈజీ పోహా రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్ గా కూడా చేసుకుని తినొచ్చు. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో పోహా వేసుకోవాలి. తరువాత వాటర్తో శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. తరువాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నా వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి. తరువాత శుభ్రం చేసి పెట్టుకున్న పోహా వేసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా కలిసిపోయేలా నీట్గా కలుపుకోండి. తరువాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇక అంతే అండి, టేస్టీ పోహా రెడీ. వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్దీ కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.